మార్చి 6, 7, 8 తారీఖుల ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం ఈ మహా కుంభాభిషేకం అనేది ప్రతి దేవాలయంలోనూ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. ఇది 12 ఏళ్లకు ఒకసారి ద్వాదశ నియమం అంటాను. ద్వాదశ వార్షిక నియమం అంటే 12 ఏళ్లకు ఒకసారి. ఆ 3 రోజులు హోమాలు, మంత్రాలతోటి అమ్మవారిని చాలా పవిత్రంగా చేయటము. ఒక జలం అక్కడ కుంభలో ఏర్పాటు చేస్తాం. ఆ కుంభంలో ఉన్న నీళ్లను పవిత్ర చేసి దాన్ని తీసుకొచ్చి మన కలశం మీద, అమ్మవారి కలశం మీద పోయటం జరుగుతుంది అనమాట. ఒక సార్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్. మరి 12 సంవత్సరాల్లో ఏమన్నా అస్పృశ్య దోషాలు కానీ, మనకు తెలియకుండా ఏమైనా జరిగిన పొరపాట్లు కానీ, అలాగే అమ్మవారికి, ఆ శ్రీచక్రానికి, ఈ క్షేత్రానికి మళ్ళీ ఆ శక్తిని పెంపొందించడానికి ఇది జరుగుతుందన్నమాట. ఆ సమయంలో భక్తులు వచ్చి అమ్మవారిని చూడటం అనేది వాళ్ళకి 12 ఏళ్ళకి ఒకసారి చాలా అరుదుగా దక్కే అవకాశం అనమాట. ఈ 3 రోజుల్లో వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకున్న రుగ్మతులన్నీ పోతాయని చెప్పి మామూలు రోజుల్లో దర్శించుకుంటే దానికన్నా ద్విగుణీకృతం అవుతుందని